హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు, ఎందుకోసం నిర్వహిస్తారు, ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అసలు ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి, చిత్తడి నేలలు అంటే ఏమిటి, మన దేశంలో చిత్తడి నేలలు ఎక్కడెక్కడ ఉన్నవి, అలాగే ఈ చిత్తడి నేలల వలన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. శీతోష్ణ స్థితి, వరదల నియంత్రణ, నీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంటార్క్టికా మినహా అన్ని ఖండాల్లో ఇవి ఉన్నవి. చిత్తడి నేలల వలన ఉపయోగాలు ఏంటి అంటే, చిత్తడి నేలలు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి, నీటిని శుభ్రపరుస్తాయి, వరదలను నివారిస్తాయి, అనేక రకాల మొక్కలు, జంతువులకు ఆవాసాలుగా ఉంటాయి. అలాగే ప్రాణకోటికి ఎంతో ఉపయోగకరమైన ఈ నేలలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నవి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ లాంటివి ఇందుకు ప్రధాన కారణాలు. చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా నిర్వహిస్తారు. వరల్డ్ వెట్లాండ్స్ డేగా అంటారు. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, పర్యావరణ పరిరక్షణలో ఈ నేలల పాత్ర గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు వీటిని కాపాడుకోవడం ఎంత ఆవశ్యకమో చాటి చెప్పడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటిది? పర్యావరణ పరిరక్షణలో ఈ నేలల పాత్ర గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు వీటిని కాపాడుకోవడం ఎంత ఆవశ్యకమో చాటి చెప్పడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. చిత్తడి నేలలు అంటే ఏమిటి అసలు? సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటితో నిండి ఉండే ప్రదేశాలనే చిత్తడి నేలలు అంటారు. మంచి ఉప్పునీటి సరస్సులు, తుంపర, బీల భూములు, పగడపు దిబ్బలు, మాడ అడవులు, మానవ నిర్మిత చేపల చెరువులు, వరి పొలాలు, సాగునీటి ఆనకట్టలు మొదలైనవి వీటికి ఉదాహరణలు. రామ్సర్ అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణకు ఒప్పందం ప్రకారం ప్రవహించే లేదా స్థిరమైన నీటిని కలిగి ఉన్న ప్రాంతాలన్నీ చిత్తడి నేలలే. అంటే ప్రవహించే నీరు స్థిరంగా ఉండకుండా ప్రవహించే వాటిని, అలాగే స్థిరమైన నీటిని కలిగి ఉన్న అంటే చేపల చెరువులు, నీటి గుంటలు, అలాంటి భూమిని చిత్తడి నేలలే అంటారు. ఈ నేలలు తక్కువ లోతుతో వివిధ జంతు, వృక్ష జాతులకు ఆవాసాలుగా ఉంటాయి. అంటే ఇవి ఎక్కువ లోతు ఉండవు. ఇప్పుడు వరి పొలం పండించే పంట ఎంత లోతు ఉంటుంది? తక్కువే ఉంటుంది కదా. చేపల చెరువులు కూడా చాలా తక్కువ లోతులే ఉంటవి. అలాంటివి జంతువులకి ఆవాసాలుగా మారుతాయంట, వృక్షాలకి కూడా. ఇక ఈ చిత్తడి నేలల దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి అని అంటే, 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ పట్టణంలో ఒక సదస్సును నిర్వహించారు. ఇందులో భారత్ సహా 164 దేశాల చిత్తడి నేలల పరిరక్షణకు సూచించిన ఉమ్మడి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో భారత్తో సహా 164 దేశాల చిత్తడి నేలల పరిరక్షణకు, భారత్తో పాటు 164 దేశాల చిత్తడి నేలల పరిరక్షణకు సూచించిన ఉమ్మడి ఒప్పందాలపై అయితే సంతకాలు చేశారు. ఈ సమావేశానికి గుర్తుగా 1997 ఫిబ్రవరి 2న మొదటిసారి ఫస్ట్ టైం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరిపారు. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్గానే రామ్సర్ జాబితాలోకి మరో 2 చిత్తడి నేలలు అయితే చేరాయి. అవేంటి అంటే, యూపీలోని పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రం, గుజరాత్లోని చారి డాండ్ ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాలైతే రామ్సర్ జాబితాలోకి చేరాయి. దీంతో భారత్లో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 98కి అయితే చేరింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2కి అయితే 89 ఉండే ఈ నేలల సంఖ్య ఈ ఇయర్ 1 ఇయర్ తర్వాత 98కి అయితే చేరినవి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు, చిత్తడి నేలల సంరక్షకులకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. జీవ వైవిధ్యాన్ని, కీలక పర్యావరణ వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ గుర్తింపులు పునరుద్ఘాటిస్తున్నాయన్నారు.
ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి.